హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రెసిపీ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకపోతే నాకు కమెంట్ చేయండి. ట్రై చేస్తే కూడా కమెంట్ చేసి నాకు చెప్పండి టేస్ట్ ఎలా వచ్చిందని. ఫస్ట్ స్వీట్ కార్న్ తీసుకొని కొంచెం కడిగేసుకొని అందులో పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని దాన్ని కొంచెం కచ్చాపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్, మిరియాల పొడి, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా, కొంచెం ఆనియన్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. దాని తర్వాత దాన్ని బాల్స్ చేసుకోవాలి, మంచూరియన్ బాల్స్ లాగా. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ బాల్స్ అన్నీ వేసేసేయాలి. ఒక 2 to 3 minutes అలానే ఉంచాలి. ఇవి కదిలించకూడదు. ఒక సైడ్ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్కి లైట్గా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నవన్నీ సర్వ్ చేసుకొని ఆనియన్ లెమన్తో ఎంజాయ్ చేయొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సాస్తో చేస్తున్నాను. ఇక్కడ అన్ని సాసెస్ వేసుకోవాలి. సోయా సాస్, చిల్లీ సాస్, టమాటో సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్ అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అదే డీప్ ఫ్రై చేసిన ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో వెల్లుల్లి, ఆనియన్, క్యాప్సికమ్, మీ దగ్గర మిర్చి కావాలంటే మిర్చి ఆప్షనల్, ఇంకా మీకు కొత్తిమీర వేసేసుకొని సాసెస్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి బాగా స్టిర్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మంచూరియన్ బాల్స్ వేసి సాటే చేసుకోవాలి. ఆ సాసెస్ అన్నీ అబ్జర్వ్ చేసుకునేంత వరకు కొంచెం ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇది ట్రై చేసిన తర్వాత డెఫినెట్గా క్యాబేజ్ మంచూరియన్ మర్చిపోతారు. ట్రస్ట్ మీ. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.